ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఎంత విలువైన వెండైనా, ఎంత ఖరీదైన బంగారాన్నైనా కొలిమిలో వేయాలి, వెండిని మోసలో వేసి కరిగించాలి. ఆ మస్టంతా పోవాలంటే, ఆ మురికంతా పోవాలంటే, లోహాలు దగదగా మెరవాలంటే అవి కొలిమిలోకి వెళ్ళాలి, వెండి అయితే మోసలోకి వెళ్ళాలి. మరి మనము సరిచేయబడాలంటే, మన హృదయం బాగుపడాలంటే, మనం చక్కగా జీవించి దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే, మన జీవితంలో పరిశుద్ధత రావాలంటే, మనం దేవుని రూపంలోకి మారాలంటే, మనమే కొలిమిలోకి వెళ్ళాలి, మనమే మోసలోకి వెళ్ళాలంటే యెహోవా సన్నిధిలోనికి రావాలి. మనల్ని పరిశోధించేవాడు, మనల్ని పరిశీలించేవాడు, మనల్ని పరిశుద్ధపరిచేవాడు దేవుడే, దేవుని వాక్యమే. ఈ ప్రపంచంలో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వుగా సరవ్వవు. నీ రూపము మంచి రూపానికి రాదు. ప్రభు దగ్గరికి వస్తేనే, ప్రభు వాక్యం దగ్గరికి వస్తేనే, ఆ వాక్యాన్ని స్వీకరించి వాక్య ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు బంగారం ఎలా మెరుస్తుందో, వెండి ఎలా మెరుస్తుందో నువ్వు అలా మెరుస్తావు. నీ హృదయం పరిశుద్ధపరచబడుతుంది. హృదయం అన్నిటికన్నా మోసకరమైనదట, ఘోరమైన వ్యాధి కలదంట. మరి ఆ వ్యాధి పోవాలంటే, ఆ రోగం పోవాలంటే, ఆ అపరిశుద్ధత పోవాలంటే ప్రభు దగ్గరికి నువ్వు రావాలి. అప్పటి వరకు నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. నువ్వు మంచోడివే, నువ్వు మంచిదానివే, నీలో ఏం తప్పులేదు, నువ్వు చాలా భక్తిపరుడివి, భక్తిపరురాలివి, ప్రార్థనాపరురాలివి, నువ్వు పుట్టు క్రైస్తవుడు కదా, పలానా సంఘంలో పలానా స్థానంలో ఉన్నావు కదా, నువ్వేంటి తప్పు చేయట్లేదులే అని నీ హృదయం నేను మోసపరుస్తున్నప్పుడు దేవుని వాక్యం ఒక్కటే నీ లోపాలు ఎత్తి చూపుతుంది. ఎత్తి చూపడమే కాదు, నేను సరిచేస్తుంది. కాబట్టి ఒక వెండి పరిశుద్ధపరచబడ్డానికి మోసలోకి ఎలా వెళ్తుందో, ఒక బంగారం పరిశుద్ధపరచబడ్డానికి ఎలా కొలిమిలోకి వెళ్తుందో, నువ్వు పరిశుద్ధపరచబడాలంటే ప్రభు దగ్గరకు రావాలి. ఆయన వాక్యం దగ్గరకు రా, ఆయన వాక్యం దగ్గర జీవించు, ఆయన వాక్యానికి లోబడు, నువ్వు కూడా బంగారంలా మెల్లమెల్ల మెరుస్తావు.